See, స్టాక్ మార్కెట్ అనేది నథింగ్ బట్ రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ థింకింగ్. మీరు ఎట్లయితే ఆలోచిస్తున్నారో, మీరు ఎట్లయితే ఉంటున్నారో, ఎట్లయితే మీ చుట్టుపక్కల వాళ్ళతో బిహేవ్ చేస్తూ ఉన్నారో, అది మీ పోర్ట్ఫోలియో అనేది మీరు ఎట్లా ఉన్నారు అనే దానికి రిప్రజెంటేషన్. అంటే మిమ్మల్ని రివార్డ్ చేయాలా, లేదంటే మిమ్మల్ని పనిష్ చేయాలా, మిమ్మల్ని సఫర్ చేయాలా, మిమ్మల్ని పెయిన్ త్రూ తీసుకెళ్లాలా అనే దానికి మీ పోర్ట్ఫోలియో రిప్రజెంటేషన్. మీరు ఎవ్రీథింగ్ మీరు పాజిటివ్ ఆలోచిస్తూ ఒక మంచి యాటిట్యూడ్ తోని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితోని మంచి ఆలోచనలతోని కనుక ఉన్నారనుకోండి, దీన్ని ఆటోమేటిక్ గా మీకు అది మీ పోర్ట్ఫోలియోలో రిప్రజెంట్ అవుతుంది. మీరు చిరాగ్గా, ఇరిటేటింగ్ గా, లేదంటే పక్కన వాళ్ళని చూసి జెలస్ గా, లేదంటే కోపంగా మీరు కనుక బిహేవ్ చేస్తున్నారు అనేసి అంటే మీకు డెఫినెట్ గా మీకు అది పోర్ట్ఫోలియోలో కనిపిస్తుంది. అయితే నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక సినారియో ఏంటంటే, ఇది ఫ్యాక్ట్. ఇది నేను ఒక్కడిని ఐడెంటిఫై చేయడం కాదు. ఇది పార్థసారథి గారు అనేసి యూట్యూబర్ ఉన్నారు. నాట్ ఓన్లీ యూట్యూబర్ అనకూడదు, ఆయన డబ్ల్యూడి గ్యాన్ మీద ఒక రేంజ్ లో రీసెర్చ్ చేసిన పర్సన్. పార్థసారథి యూట్యూబ్ ఛానల్ అని కొడితే మీకు కనిపిస్తుంది. కోయంబత్తూర్ లో ఉంటారు ఆయన. ఆయన చాలా అంటే ఆయన ఈ రిలేటెడ్ థింగ్స్ మీద చాలా చాలా ఆయన రీసెర్చ్ చేసిండ్రు. ఆయన కూడా కోర్సులో ఈ మాట చెప్పిండ్రు. అంటే ఆయన వాళ్ళ వైఫ్ మీద చిరాకు పడ్డప్పుడు, ఇరిటేట్ అయినప్పుడు ఆ రోజు ఆయనకు లాస్ అయ్యేదంట. సో ఎందుకు అనేసి అంటే నథింగ్ బట్ అంతే. అంటే ఒకటి ఫస్ట్ దీనికి లాజికల్ గా మనం ఏం కన్విన్స్ అవుతాం అనేసి అంటే, మనం ఇరిటేటింగ్ ఉన్నాం కాబట్టి, మన మూడ్ ప్రాపర్ గా లేదు కాబట్టి, సో మనం ప్రాపర్ డిసిషన్ తీసుకోలేదు కాబట్టి ఆ రోజు మనకు లాస్ అయిందేమో అనేసి మనం అనుకుంటాం. బట్ ఒక ప్రొఫెషనల్ కి ఒక నార్మల్ పర్సన్ కి డిఫరెన్స్ ఏంటి అనేది అంటే, ఒక ప్రొఫెషనల్ ఎట్లాంటి కండిషన్ లో కూడా, ఎట్లాంటి సిచ్యువేషన్ లో కూడా ఒక ఛాలెంజింగ్ టాస్క్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయగలుగుతాడు. రైట్? అతని ఎమోషన్స్ అతన్ని డామినేట్ అంతగా చేయలేవు. నార్మల్ పర్సన్ అంటే అట్లా అవుతాడు. బట్ ప్రొఫెషనల్స్ కూడా ఎందుకు అట్లా వస్తాయి, అట్లా లాసెస్ కానీ నెగిటివ్ కానీ ఆ రోజు ఎందుకు జరుగుతుంది అనేసి అంటే, నేచరు మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది. అరే నువ్వు కరెక్ట్ గా లేవు, నువ్వు కరెక్ట్ ఎమోషన్స్ నువ్వు క్యారీ చేయట్లేవు, నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద ఇరిటేట్ అవ్వడం. అంటే మనిషి లైఫ్ మొత్తానికి కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనల్ని మనం ప్రేమించడం, మన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించడం. అది ప్రతి ఒక్క కేటగిరీలో, ప్రతి ఒక్క సెక్టార్, ప్రతి ఒక్క స్టేజ్ ఆఫ్ లైఫ్ లో మనకు అది అప్లై అవుతా ఉంటది. అది మనం ఎప్పుడైతే ఐడెంటిఫై చేయమో, లేదంటే ఓవర్ మనం ఈ నెగిటివ్ ఫీలింగ్స్ ఏమైతే ఉంటాయో, ఈ ఫీలింగ్స్ మనం ఎక్కువ మనం క్యారీ చేస్తూ ఉంటాము, లేదంటే లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడటము, ఆ రకంగా బిహేవ్ చేయడం ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా అవి డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొక థింగ్ ఏంటి అనేసి అంటే, మనం ఎప్పుడైనా కానీ ఒక పర్సన్ బాగా ట్రబుల్ అవుతా ఉన్నారు, సఫర్ అవుతా ఉన్నారు, సో మనం ఏమనుకుంటామంటే అయ్యో పాప అనేసి వెళ్ళి వాళ్ళని అప్లిఫ్ట్ చేద్దాం అనేసి మనం ట్రై చేస్తాం. ఆ ట్రై చేసే ప్రాసెస్ లో ఎప్పుడైనా కానీ మనకు ఒక ఫేమస్ కొటేషన్ ఉంటుంది, వెన్ స్టూడెంట్ ఈజ్ రెడీ టీచర్ అపియర్స్ అనేసి. అంటే ఎప్పుడైనా కానీ మనం స్టూడెంట్ రెడీగా ఉన్నప్పుడు మాత్రమే టీచర్ కనిపిస్తాడంట. నెక్స్ట్ మెటాఫిజికల్ సైన్సెస్ లో ఒక రూల్ ఉంటుంది, స్పిరిచువాలిటీలో కానీ మెటాఫిజికల్ లో కానీ ఒక రూల్ ఏముంటది అంటే, నీకు ఒక గొప్ప రహస్యం ఏమైనా తెలిసింది అనేసి అంటే షట్ యువర్ మౌత్ అండ్ కీప్ సైలెంట్. నీకు ఒక గొప్ప రహస్యం, సృష్టి రహస్యము సంథింగ్ ఏదైనా తెలిసింది అనేసి అంటే షట్ యువర్ మౌత్ అండ్ కీప్ సైలెంట్. నాకు తెలిసింది కదా, మిగతా వాళ్ళకన్నా నేను సూపర్ అనేసి పోయి మనము వాళ్ళ దగ్గర మనము గొప్ప అనిపించుకోవడం కోసం మన టాలెంట్ అంతా చూపించి డబ్బా కొట్టుకొని అట్లా బిహేవ్ చేసినాం అనుకోండి, అది పనిచేయదు. అండ్ అది మనకు బౌన్స్ బ్యాక్ అవుతుంది, మనకు నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అట్లనే మనము ఒక పర్సన్ వాళ్ళు సంథింగ్ నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంది అనుకోండి, ఆ పర్సన్ నేర్చుకోవడానికి అతను ఒకవేళ ఆ స్టేజ్కి వచ్చి మనల్ని అడిగిండు అనుకోండి, మనం డెఫినెట్ గా హెల్ప్ చేయాలి. వాళ్ళ స్టేజ్కి రాకుండా మనమే వెళ్ళి మనం అరే నువ్వు ఇట్లా ఉండొద్దు, ఇట్లా ఉండడం కరెక్ట్ కాదు, ఇట్లా ఆలోచించడం కరెక్ట్ కాదు, నువ్వు మార్చుకో, లైఫ్ అట్లా బాగుంటది, ఇట్లా బాగుంటది అని మనం చెప్పడానికి ట్రై చేసినా వాడు మారడు. అండ్ మోర్ ఓవర్ మనకు మనకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. అండ్ బిహైండ్ మనకు కనిపించకుండా జరిగేది ఏంటి అనేసి అంటే, ఆటోమేటిక్ గా వాళ్ళ నెగిటివ్ కర్మ ఏమైతే ఉంటుందో అది మనకు ఎఫెక్ట్ అవుతుంది.
వాళ్ళ నెగిటివ్ అంటే వాళ్ళు ఆ ఎలిజిబిలిటీ అనేది వాళ్ళకి లేనప్పుడు, బట్ స్టిల్ ఫోర్స్ఫుల్లీ వాళ్ళు మనకు ఇష్టం కాబట్టో, మన ఫ్రెండ్ కాబట్టో, లేదంటే మన పిల్లలు కాబట్టో, సంథింగ్ ఏదో ఒక రకంగా వాళ్ళని ఏదో మనం ఇంకా బెటర్ చేయాలి అనేసి వాళ్ళు అడగకుండానే మనం హెల్ప్ చేయడానికి మనం ట్రై చేస్తే, వాళ్ళు ఎలిజిబుల్ లేకుండా మనం ట్రై చేస్తే, అది బ్యాక్ ఫైర్ అవుతుంది. అది మనకే ఎఫెక్ట్ అవుతుంది. సో నేను నాకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఐడియా రాగానే నాకు సంథింగ్ ఏదో కీ తెలిసింది అనే ఫీలింగ్ అనిపించగానే నేను అందరికీ నా లైఫ్ లో నేను వీళ్ళని గుర్తుపెట్టుకోవాలి అనేసి అనుకున్న వాళ్ళందరికీ ఫోన్ చేసి నేను వాళ్ళకు ఇట్లా నేను కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేయగలుగుతున్నా. సో మీరు కూడా అకౌంట్ ఓపెన్ చేయండి, నేను గైడ్ చేస్తా, సంథింగ్ ఇవన్నీ నేను చెప్పిన తర్వాత అప్పటి వరకు నాకు మంచి ప్రాఫిట్ లో ఉన్న పోర్ట్ఫోలియో కాస్త నెగిటివ్ లోకి వెళ్ళిపోవడం మొదలైంది. అది ఈవెన్ డేస్, వీక్స్, మంత్స్ కూడా పోయింది. అదేంటి ఈ స్ట్రాటజీ ఇంత పర్ఫెక్ట్ గా పనిచేసింది కదా ఇంత ముందు, మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా అవుతా ఉంది అంటే, మనం ఎన్ని స్ట్రాటజీలు కనిపెట్టినా మళ్ళీ నేచర్ ఎంత బలమైంది అనేసి అంటే దానికన్నా ఇంకా ఇంకా కొత్తది ఎప్పటికప్పుడు మన మనకన్నా అది తయారు చేస్తూనే ఉంటుంది. అది మనం ఎంత సుపీరియర్, మనం ఇంటెలిజెంట్ అనేసి మనం ఫీల్ అయినా, నేచర్ కి మించి ఇంటెలిజెంట్ మనం ఎప్పటికి కాలేం. దానిలో ఒక చిన్న స్పెక్, మనం ఒక చిన్న డ్రాప్ మనం. సో ఆ ఇంటెలిజెన్స్ తోని మనం ఎప్పుడు కూడా మనం కంప్లీట్ అవ్వలేం, ఇంపాసిబుల్ అది. కానీ నేను అప్పుడు నాకేదో తెలుసు అనేసి నేను తెగ ఫీల్ అయిపోయి, నేను మిగతా వాళ్ళందరికీ నేను వాళ్ళ లైఫ్లో చేంజ్ చేద్దాం అనేసి నేను ట్రై చేస్తే అదేమైంది, బ్యాక్ ఫైర్ అయింది. ఎందుకు అవుతుంది అనేసి అంటే, బికాస్ వాళ్ళకు ఇంకా ఎలిజిబిలిటీ రాలేదు. వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు మనం ఏం చెప్పినా వాళ్ళు రిసీవ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు, వర్షం పడుతుంటది, ఆల్చిప్పలన్నీ పైకి వస్తాయి, పైకి వచ్చేసి అవి ఓపెన్ అప్ అయి ఉంటాయి. ఆ ఆ వర్షపు చినుకు ఆల్చిప్ప లోపల ఎప్పుడైతే పడిపోతుందో వెంటనే అది క్లోజ్ అయిపోతుంది, క్లోజ్ అయిపోయి ఆ సముద్రం అడుగులోకి వెళ్ళిపోతుంది. అది ఆ వెళ్ళిపోయినాక ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత అందులో ఒక ముత్యం తయారవుతుంది, రైట్? మరి ఎన్ని వర్షపు చినుకులు పడ్డాయి, ఎన్ని వర్షపు చినుకులు పడ్డాయి, కానీ ఆ ఒక్కటే ముత్యం ఎందుకు తయారైంది? బికాస్ అక్కడ అది విల్లింగ్ గా ఉంది, ఎలిజిబుల్ గా ఉంది, రిసీవింగ్ మోడ్ లో ఉంది. సో అది కరెక్ట్ గా రిసీవ్ చేసుకోగలిగింది, మిగతా అన్ని కూడా వ్యర్థమైపోయింది. సో అట్లనే అవతలి పర్సన్ రెడీగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం వాళ్ళకి ఇచ్చినా కానీ అది వాళ్ళకి యూజ్ అవుతుంది, మనకు యూజ్ అవుతుంది, వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది, మనకు బెనిఫిట్ అవుతుంది. బట్ వాళ్ళ ఎలిజిబిలిటీ లేకుండా వాళ్ళ ఫేట్ ఆర్ వాళ్ళ కర్మ అనేది మనం మార్చడానికి ట్రై చేస్తే వాళ్ళది మారడం అనేది తర్వాత సంగతి, కానీ అది డెఫినెట్ గా మనకు బ్యాక్ ఫైర్ అవుతుంది. ఎస్పెషల్లీ ఎప్పుడు అంటే వాళ్ళు వీళ్ళు వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళు నా పిల్లలు, లేదంటే వీళ్ళు నా క్యాస్ట్ వాళ్ళు, వీళ్ళు మా ఫ్యామిలీ, మా రిలేటివ్స్, సంథింగ్ వీళ్ళు మా ఫ్రెండ్స్ అనుకొని ఒక అటాచ్మెంట్ తోని మనం చేస్తాం చూసిండ్రా, అట్లాంటి టైంలో చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో అది ఎప్పుడు కూడా మనం చేయకూడదు. అది నేను ప్రాక్టికల్ గా కూడా నేను చూసినాను. సో అందుకని నేను అంటే అది ఎప్పుడైతే నేను అబ్జర్వ్ చేసినో తర్వాత నుంచి నేను ప్రిఫర్ చేయడం ఆపేసిన. మొన్న వింటున్నది అడిగిండ్రు కదా, సో అందుకని సరే ఒకసారి చూద్దాం అనేసి నేను చూపించిన. ఇంకొకటి, మీరు ఎప్పుడు కూడా మనీ టైమ్స్ లో ఆలోచించకండి. మనీ టైమ్స్ లో ఆలోచిస్తే మీకు మనీ రాదు, ఉండదు. మీరు మనీ టర్మ్స్ లో కాకుండా మీరు ఏం ఇప్పుడు సపోజ్ ఒక 100 కోట్లు ఉన్నాయనుకోండి, ఏం చేస్తాం? 100 కోట్లు ఉన్నాయి, ఏం చేస్తాం? మనం ఏం తింటామో, ఎంత తింటామో అంతే తింటాము, ఇష్టం కాకపోతే ఆ 100 కోట్లు అనేవి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తాయి కావచ్చు. బట్ కాన్ఫిడెన్స్ అనేది 100 కోట్లు ఇవ్వకూడదు. మనకి కాన్ఫిడెన్స్ అనేది మనకు ఉండాలి. మనం అరే 100 కోట్లు నేను సంపాదించగలుగుతా నేను అనుకుంటే అనేసి కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి, కానీ 100 కోట్లు ఉండడం వల్ల మనకు కాన్ఫిడెన్స్ రాకూడదు. సో మనీ టైమ్స్ లో ఎప్పుడు ఆలోచించకండి. ఆలోచిస్తే నిలబడదండి, నేను చెప్తున్నా కదా, నిలబడదు అది. సో మనం నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మీ లోపల ఎంతైతే ప్రేమ ఉంటుందో, మీ లోపల ఎంతైతే మంచితనం ఉంటుందో, మీ లోపల ఎంతైతే కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ ఉంటుందో, అంతా మీ లైఫ్ లో ప్రతి ఒక్క సెక్టార్ లో రిప్రజెంట్ అవుతుంది. అది లేకుంటే మాత్రం ఏది నిలబడదండి. అది నేను చాలా మందిని నేను చూసిన, అబ్జర్వ్ చేసిన, నేను స్టడీ చేసిన వాళ్ళలో, వాళ్ళ లైఫ్లలో కానీ ఈవెన్ హిస్టారికల్ గా అంటే గ్రేట్ పీపుల్ ఈ టాపిక్ రిలేటెడ్ మాట్లాడిన వాళ్ళు కానీ, అవన్నీ కూడా అది ప్రూవ్ చేస్తుంది ఆ విషయం. సో గ్రాటిట్యూడ్ ఈజ్
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏది కూడా ఫ్రీగా రాదండి. ఫ్రీగా మీకు ఎవరైనా ఇచ్చినా కానీ మీకు ఈ టైంలో మీరు అది ఇవ్వలేకపోవచ్చు రిటర్న్. కానీ ఏదో ఒక రకంగా మనం అది రిటర్న్ చేయగలిగినప్పుడు డెఫినెట్గా అది బ్యాలెన్స్ అవుతుంది. ఆ రిటర్న్ అనేది మనం చేయకుండా ఎంతసేపటికి మనం ఇంకా నాకు కావాలి 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 ఇట్లా ఉన్నాం అనుకోండి, అప్పుడు కూడా ఏం నిలబడవండి. సో గ్రాటిట్యూడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ రిసీవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనకు తెలిసిన ఒక విషయాన్ని ఎప్పుడైనా కానీ దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. మన దగ్గర ఉన్న ఒక వస్తువు కావచ్చు, అంటే ఇది నా దగ్గర ఇది చాలా ఓల్డ్ ఫోన్, ఇది దాదాపు 4-5 years. ఈ ఫోన్ ని నేను ఎంత ఇష్టపడతా అనేసి అంటే, ఈ ఫోన్ లేకపోతే ఒక్కసారి మిస్ అయింది నాకు, నేను ఎంత విలువెల్లాడిపోయినో నేను. బట్ దీని మీద నాకు ఎంత ప్రేమ ఉంది అనేసి అంటే సంహౌ ఫైనల్ గా మళ్ళీ నాకు దొరికింది అది. ఒక పర్సన్ టెంపుల్కి వెళ్తే కొట్టేసిండు, మిస్ అయిపోయింది, మళ్ళీ నాకు దొరికింది ఇది. అంత ఇష్టం ఈ ఫోన్ అంటే నాకు. ఎందుకు ఇది దొరకదు ఇక్కడ ఇంత స్క్రీన్, ఎందుకంటే నేను ఎక్కడైనా బయట వెళ్ళి ఎవరికోసం వెయిట్ చేసేటప్పుడు కూడా నేను ఇందులో బుక్స్ చదువుకుంటాను, నేను పీడిఎఫ్ బుక్స్ చదువుకుంటాను. నేను ఇంత స్క్రీన్ ఉన్న ఫోన్ ఇండియాలో ఇంతవరకు ఎక్కడ కూడా మళ్ళీ రిలీజ్ అవ్వలేదు నాకు. ఇది బయట చైనా నుంచి తెప్పించుకున్నాను నేను ఆన్లైన్లో. సో అంటే థింగ్స్ కూడా ఈవెన్ అంటే మీ బట్టలు కావచ్చు, మీరు కూర్చునే చైర్ కావచ్చు, మీరు తాగే వాటర్ బాటిల్ ఆర్ వాటర్ గ్లాస్ కావచ్చు, ఈ చిన్న చిన్న థింగ్స్ అన్ని కూడా మనం ఏమనుకుంటామంటే అవి నాన్ లివింగ్ థింగ్స్ కదా, వాటికి మనకి ఏం అటాచ్మెంట్ ఉంటుంది. ప్లాంట్ ఎక్స్పెరిమెంట్ లో మీకు వాట్సాప్ లో కూడా ఆ వీడియో చాలా ఫేమస్ అయింది. 2 ప్లాంట్స్ పెట్టేసి, 2 చెట్లు పెట్టేసి, పారే తీగల చెట్లు పెట్టేసి ఎక్స్పెరిమెంట్ ఏం చేసిండ్రు అండి, ఒక చెట్టునేమో విపరీతంగా 2 గ్లాసుల వాటర్ తీసుకొని ఇక్కడ ఇక్కడ చెట్టు ఇక్కడ పెట్టలేదు. మంచి విషయం చెప్పేటప్పుడు ఎప్పుడైనా ఓకే. ఆ చెట్టునేమో మంచిగా పెంచి ఇంకో చెట్టునేమో తిట్టి అట్లా పెంచితే మంచి ఉంచుకున్న చెట్టు మంచి పెరిగింది, తిట్టుకొని ఉంచిన చెట్టు అది చనిపోయింది. సో మోరల్ కంక్లూజన్, మనం ఒక దాన్ని ప్రేమిస్తే అది ఎక్కువ రోజులు మన దగ్గరే ఉంటుంది. నువ్వు చేస్తావు. ఒక చెట్టుని 2 చెట్లను తీసుకొని వాటర్ గ్లాస్ లో, ఒక వాటర్ గ్లాస్ లోనేమో దాన్ని తిట్టుకుంటూ, ఈ చెట్టు వేస్ట్, ఇది అసలు ఇది పెరగనే పెరగదు, ఎందుకు అనవసరంగా పెట్టినా, నేను టైం వేస్ట్ చేస్తా ఉన్నా, ఈ కైండ్ ఆఫ్. ఒక చెట్టునేమో అబ్బా ఇది ఎంత అందంగా ఉంది, ఎంత బాగా పెరుగుతా ఉంది, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, అసలు దీని ఆ టెక్చర్ కావచ్చు, అది పెరగడం కావచ్చు, సంథింగ్ ఇట్లాంటి అట్లా వాళ్ళు దాన్ని పొగుడుకుంటూ ఆ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఒక చెట్టు ఏమో చనిపోయింది, తిడుతూ ఉన్న చెట్టు ఏమో చనిపోయింది, పొగుడుతూ ఉన్న చెట్టు చాలా వండర్ఫుల్ గా పెరిగింది. ఇది సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ జరిగింది. మీకు యూట్యూబ్ లో, వాట్సాప్ లో నేను చూసిన ఈ వీడియో మీకు ఆన్లైన్ లో దొరుకుతుంది. అంటే మనం ఏమనుకుంటాం అనేసి అంటే ఓన్లీ ఇట్లా లివింగ్ బీయింగ్స్ అంటే చెట్లు లివింగ్ బీయింగ్స్ కాబట్టి ఇది పనిచేస్తుందేమో అనేసి అనుకుంటాం. ఈ చెట్లకు ఒక్కటే కాదు, ఇది ప్రతి ఒక్క దానికి, ఈవెన్ నాన్ లివింగ్ థింగ్స్ కి అప్లికబుల్. ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ నేను అబ్జర్వ్ చేసిన. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీరు వాటిని ఎక్కువ ఇష్టపడితే అవి వాటి డ్యూరబిలిటీ పెరుగుతుంది. వాటిని మీరు మార్కెట్లో కొత్త మోడల్ ఏదన్నా వచ్చింది అనగానే ఇది మీకు పాతగా అనిపించి మీరు దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయకపోతే అది మీ దగ్గర నుంచి పోవడము, లేదంటే అది డ్యామేజ్ అయిపోవడము, పాడైపోవడము, ఏదో ఒకటి జరుగుతుంది. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనేసి ఎందుకు స్పెసిఫిక్గా నేను చెప్తా ఉన్నా అనేసి అంటే, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ నథింగ్ బట్ మనకు పవర్తో పనిచేస్తాయి, రైట్? పవర్ అనేది నథింగ్ బట్ ఎనర్జీ. సో ఎనర్జీ అంటే ఈ మనకు నేచర్ లో ఉన్న ప్రతిది కూడా ఎనర్జీని, దట్ ఈస్ ద ఫోర్స్ ఫీల్డ్. సో నా లోపల ఉన్న ఎనర్జీ అనేది నా చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ ని మొత్తం కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అట్లనే ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లో ఉన్న ఒక ఎనర్జీ, అదే మనం నెగిటివ్ వేలా మనం చూస్తే మొబైల్లో ఉండే రేడియేషన్, సో అది మన మైండ్ లని ఎఫెక్ట్ చూపిస్తుంది అనేసి సైంటిఫికల్ గా కూడా ప్రూవ్ అయింది కదా. సో ఇట్లా ప్రతి ఒక్క థింగ్ ఇంకొక థింగ్ తోని కనెక్టివిటీ ఉంటుంది. ఒక నాన్ లివింగ్ థింగ్ తోనే, ఒక గాడ్జెట్ తోనే, ఒక టాయ్ తోను, ఒక బొమ్మతోని మనకు ఇంత అటాచ్మెంట్ అనేది ఉండి మన ఎమోషన్స్ కానీ మన అయిష్టాలు కానీ వాటి మీద అంత ఎఫెక్ట్ చూపిస్తే ఇంకా లివింగ్ బీయింగ్స్ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందండి. సో మీ చుట్టూ ఉన్న వాళ్ళని మీరు ఎంత మనస్ఫూర్తిగా, మీరు ఎంత హార్ట్ఫుల్ గా మీరు సర్వ్ చేయగలుగుతారో
మీరు సర్వ్ చేయండి. ఎంత హార్ట్ఫుల్ గా వాళ్ళని కంఫర్ట్ గా మీరు ఉంచగలుగుతారో, ప్రేమించగలుగుతారో మీరు అది చేయండి. ఆటోమేటిక్ గా రాయి అయినా సరే కరుగుతుంది. ఒకవేళ అంటే కంప్లైంట్స్ ఉంటుండే చాలా మందికి ఏంటంటే వాళ్ళు నేను ఎంత చేసినా వాళ్ళు అట్లనే ఉన్నారు, వీళ్ళు ఇట్లనే ఉన్నారు. అది వాళ్ళ చాయిస్. మీరు అట్లా ఉండాల్సిన అవసరం లేదు కదా. మీరు ఎట్లా ఉండాలి అనేది మీ చాయిస్, రైట్? వాళ్ళు అట్లనే ఉండొచ్చు కాక వాళ్ళు ఇంకా సఫరింగ్ తోని వాళ్ళు పెయిన్ తోని వాళ్ళు నేర్చుకోవాలనుకుంటున్నారేమో. వాళ్ళ లైఫ్ ని ఇంకా వర్స్ట్ చేసుకొని వాళ్ళు ఆ పెయిన్ ఫీల్ అవుతూ ఆ బురదలోనే వాళ్ళు ఉండిపోవాలనుకుంటున్నారు. అది వాళ్ళ చాయిస్, మీ చాయిస్ అయితే కాదు కదా. మీ చాయిస్ అది కానప్పుడు వాళ్ళు మీ లైఫ్ లో ఎక్కువ రోజులు ఉండరు. అంటే మీకు సింక్ కాని పర్సన్స్ ఎప్పుడు కూడా మీ లైఫ్ లో ఎక్కువ రోజులు ఉండరు. వాళ్ళు సంభవ్ వాళ్ళు వెళ్ళిపోతారు. మీకు సింక్ అయ్యే పర్సన్స్ మాత్రమే సంభవ్ మీ లైఫ్ లో వస్తారు. సో మీరు ఎప్పుడైనా సరే మీరు ఏది కూడా మీరు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కానీ రిజల్ట్ ఓరియంటెడ్ కానీ మీరు ఆలోచించకండి. మీకు ఏ, ఇది కావాలి అది కావాలి అంటే ఈ రిజల్ట్ ఇట్లనే వస్తుంది అంటే విష్ఫుల్ థింకింగ్ చేయకండి. మీరు చేయాల్సింది మీరు చేయండి. మీరు చేయాల్సింది మీరు పర్ఫెక్ట్ గా ఇష్టంగా మనస్ఫూర్తిగా చేయండి. అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా కానీ మీరు కేర్ చేయకండి. దాంట్లో మీరు ఆ ప్రాసెస్ ఏమైతే ఎంజాయ్ చేసిండ్రో ఆ ప్రాసెస్ మాత్రం మీరు మీరు అది ఎంజాయ్ చేయండి, రైట్? అప్పుడు ఆటోమేటిక్ గా థింగ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. థింగ్స్ అన్ని కూడా చాలా ప్రాపర్ గా జరుగుతాయి. అదర్వైజ్ మీరు మారినము మీరు మారినము బెటర్ అయినము అనేసి మీరు అనుకున్నా అది మీ అపోహ మాత్రమే. మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏవైతే మిమ్మల్ని సఫర్ చేసినాయో, ఏవైతే మీకు పెయిన్ క్రియేట్ చేసినాయో, ఏవైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాయో అవి సంహవ్ మళ్ళీ వస్తాయి, రైట్? దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ యాటిట్యూడ్ కనుక అంటే మీకు అసలు ఏ టెక్నికల్ నాలెడ్జ్ ఆస్ట్రాలజీ మీకు వాట్ ఈజ్ వాట్ ఏం తెలియాల్సిన అవసరం లేదు. మీకు ఓన్లీ మీకు ప్రేమించడం తెలిసి ఉంటే చాలు. మీ లైఫ్ లో నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్, మీ లైఫ్ లో మీరు చేసేది అన్ని కూడా జస్ట్ లైక్ దట్ ఇట్లా ఇట్లా వచ్చేస్తాయి మీ దగ్గరికి. మీరు ఏమనుకుంటే జరుగుతుంది. మీరు ఏమైతే మీరు ఈ ప్రపంచాన్ని ఇంకా బెటర్ గా చేయడానికి మీరు ఏమైతే మీరు కంట్రిబ్యూట్ చేయగలుగుతారో, మీరు మాత్రమే స్పెషల్ గా మీరు ఏమైతే చేయగలుగుతారో అది చేసినప్పుడు సంహౌ జస్ట్ లైక్ దట్ మీ మీ దగ్గరికి అవి వెతుక్కుంటూ వచ్చేస్తాయి. దట్ ఈస్ ద నేచర్ లా, దట్ ఈస్ ద సీక్రెట్, రైట్? క్లియర్? ఎస్ సార్. ఓకే సార్, ఓకే సార్, ఎస్ సార్.